మరోసారి ఏసీబీ వలలో పెద్ద చేప చిక్కింది. విశాఖలో మెరైన్ ఎస్ఐగా పనిచేస్తున్న హుస్సేన్ ఇంటిపైన ఏసీబీ చేసిన దాడుల్లో కళ్లు చెదిరి ఆస్తులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటిదాకా గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ 16 కోట్లకు పైమాటే అని తెలుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీదేవి, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గౌతమి, ఈ మెరైన్ సిఐగా పనిచేసినటువంటి షేక్ హుస్సేన్ అన్నది ఏసీబీకి సంబంధించినటువంటి ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. దీని మేరకు ఈరోజు ఉదయం నుంచి కూడాను 6 గంటల నుంచి కూడాను మొత్తం అంటే 3 జిల్లాలు, ఉత్తరాంధ్రలోనే కాకుండా అటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడాను సోదాలు జరుగుతున్నాయి, ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. దీంతోపాటు హుస్సేన్కి సంబంధించినటువంటి కూతురు అల్లుడు ఇటీవలి వివాహమైంది. అల్లుడు ఇంట్లో కూడా బెంగళూరులో ఉంటున్నటువంటి ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 12 టీంలు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఆయన ఇప్పటివరకు విశాఖలో జరిపినటువంటి సోదాల్లో కానీ అటు శ్రీకాకుళం జిల్లాలోని రాజాం కానీ లేదంటే విజయనగరం జిల్లాలో కానీ అటు రాజమండ్రిలో జరిగినటువంటి వివిధ సోదాల్లో ఇప్పటికే ప్రభుత్వ లెక్కల ప్రకారం 2 కోట్లు అని చెప్తున్నారు. కానీ ఒక్క పెందుర్తిలోని అంటే 2 చోట్ల ఉన్నటువంటి పెందుర్తి సత్యవానిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఒక సైట్ ఉన్నట్లు కూడా గుర్తించారు. అలాగే 2 చోట్ల విల్లాలు ఉన్నాయి. ఆ విల్లాల ఖరీదే ఒక్కొక్కటి అంటే నిర్మాణానికి చివరి దశలో ఉన్నటువంటి 2 విల్లాలు గుర్తించడం జరిగింది. వీటితో పాటు గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అలాగే కొడుకు పేరు మీద ఉన్నటువంటి ఏదైతే ఉందో అది కొడుకు పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నారు మెరైన్ సిఐ హుస్సేన్ కొనసాగిస్తున్నారు అన్నటువంటిది ప్రధాన ఆరోపణ ఉంది ఈయన మీద. అలాగే గతంలో కూడా ఆయన విధులు నిర్వహిస్తున్నట్టు కూడా నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లో ఆయన సిఐగా విధులు నిర్వహించారు. 2 టౌన్, 3 టౌన్, 4th టౌన్, అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన ఎస్ఐ స్థాయి నుంచి ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో పలుమార్లు కూడా ఆయన కనీసం అంటే నగర పరిధికే పరిమితం అవడం కూడాను ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. సో దీని మీద ఏసీబీ అధికారులు 12 చోట్ల ఆయన ఆస్తులను ఇప్పటికే కేసు నమోదు చేశారు, ఆదాయానికి మించి ఆస్తుల కేసు. దీని మేరకు కేసు నమోదు చేసి ఇమీడియట్గా వీళ్ళు ఉదయం నుంచి 12 టీంలు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అంటే 16 చోట్ల అని చెప్తున్నప్పటికీ కూడాను దాదాపుగా 22 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఉన్నటువంటి టీంలు చూస్తే కేవలం 12 టీంలు మాత్రమే జరుగుతున్నాయి. ఇంకా పూర్తి లెక్కలు కూడా తెలియాల్సి ఉంది. అలాగే బ్యాంక్ లాకర్లు కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇంకా తెలియాల్సి ఉందని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అలాగే కొడుకు పేరు మీద ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఈయన పరవాడలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సైట్ల తాలూకా క్రయ విక్రయాలు జరుపుతున్నట్లుగా కూడా ఈయన మీద ప్రధాన ఆరోపణ ఉంది. ఈ మేరకు కూడా ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. శ్రీదేవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.